నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రామ్ గులాబీ గూటికి సీనియర్ నేత. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. హస్తం పార్టీకి భారీ షాక్ తగలనుందా? జగిత్యాల పులి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నారా? అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ కు వెన్నెముకగా ఉన్న ఈ సీనియర్ నేత ఇప్పుడు కారెక్కేందుకు సిద్ధమయ్యారా? ఈ నెల 20 తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావనంలా వ్యాపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? గాంధీ భవన్ లో విధేయతకు మారుపేరుగా ఉండే జీవన్ రెడ్డి లాంటి నేత ఎందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారు? దీనికి ప్రధాన కారణం సొంత నియోజకవర్గం జగిత్యాలలో మారుతున్న సమీకరణాలే అని తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యత పెరగడం, జీవన్ రెడ్డికి మింగుడు పడడం లేదు. ప్రోటోకాల్ విషయంలో గాని, నియోజకవర్గ నిర్ణయాల్లో గాని తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అవమాన భారంతో అడుగులు పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడితే నిన్నగాక మొన్న వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేస్తారా అని జీవన్ రెడ్డి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు టాక్. మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా టికెట్ల కేటాయింపు విషయంలో హైకమాండ్ తీరుపై ఆయన అసహనంగా ఉన్నారు. గులాబీ పార్టీ గాలం. ఇదే తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ జీవన్ రెడ్డికి కీలక హామీలు ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. 20వ తేదీ తర్వాత ముహూర్తం ఖరారైందని ప్రచారమూ జరుగుతుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న జీవన్ రెడ్డి లాంటి నేత పార్టీ వీడితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింటుందనే సందేహం లేదు. అధిష్టానం బుజ్జగింపులు ఫలించకపోతే ఈ నెల 20న తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద పొలిటికల్ మైగ్రేషన్ మనం చూడబోతున్నాం. మర్యాద లేని చోట ఉండలేని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ముసలాన్ని ఎలా ఆపుతారు? లేక జీవన్ రెడ్డి కారు ఎక్కడ ఖాయమైనా వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.